ఆంధ్రప్రదేశ్లో కుప్పం నియోజకవర్గంపైనే ప్రజలందరి ఫోకస్ ఉంది. అక్కడ ఎలాగైనా ఈసారి చంద్రబాబుని ఓడించి తీరుతామని చెప్పి వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధే తనని గెలిపిస్తుందని చెప్పి టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే కుప్పానికి చంద్రబాబు ఏమీ చేయలేదని చెప్పి అధికార వర్గాల్లో చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుంది. చంద్రబాబు గారు కూడా ఎప్పుడు కుప్పానికి తాను మంచి చేశాను, ఈ అభివృద్ధి చేశానని చెప్పి ఎప్పుడు బహిరంగంగా ప్రమోట్ చేసుకోలేదు. కానీ ఈ డిబేట్లో అసలు నిజంగా కుప్పానికి చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేశారో మన కరెస్పాండెంట్ హరికృష్ణ గారు వివరిస్తారు. సార్ చెప్పండి సార్, కుప్పానికి 1999 నుంచి 2019 దాకా, దాని తర్వాత కూడా చంద్రబాబు గారు ఎలాంటి అభివృద్ధి చేశారు ఒకసారి వివరిస్తారా? కుప్పం నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేకత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆయన దశల వారీగా ఓటమెరగని నాయకుడిగా కూడా అక్కడ ఒక ఎస్టాబ్లిష్ అయిన నాయకుడు. చంద్రబాబుకు ఒక బ్రాండ్ ఉన్నట్టే కుప్పం నియోజకవర్గానికి కూడా ఒక బ్రాండ్ ఉంటుంది. దాదాపు 2 లక్షల చిల్లర ఓటర్లు. తమిళనాడు బార్డర్లో ఉంటుంది కుప్పం నియోజకవర్గం. ఒక తీసిపడేసినట్టు ఎక్కడో ఉంటుంది. దాన్ని చంద్రబాబు సెలెక్ట్ చేసుకొని దశల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ఒక రకంగా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు చంద్రబాబు ఆ నియోజకవర్గం మీద. కానీ దానికి తగ్గ సెల్ఫ్ ప్రమోషన్ ఇచ్చుకోరు. ఇక పోతే 2004 ముందు అంటే 1999 నుంచి కూడా ఓటింగ్ పర్సంటేజ్లో కూడా 70% ప్రత్యర్థుల కన్నా అట్లా సాధిస్తూ 2019 వరకు కూడా ఒక ఓటమి ఎరగని నాయకుడిగా కూడా చంద్రబాబు వస్తున్నాడు. ఇక అక్కడ ఆయన ఎస్పెషల్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో కార్తీక్ నేను ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఒక సర్వే కోసం కూడా వెళ్ళాను నేను. అక్కడ ప్రధానంగా ప్రతి కాలనీకి, ఎంత వీకర్ సెక్షన్కి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా సరే సిమెంట్ రోడ్డు వేశాడు చంద్రబాబు. ప్రతి సందు, చిన్న గల్లీ కూడా సిమెంట్ రోడ్డు ఉంటుంది. ప్రతి ఇంటికి నల్లా ఉంటుంది. మంచినీటి సౌకర్యం కల్పించాడు. నిరంతరాయ కరెంట్. ఈ 3 మాత్రం చంద్రబాబు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 ఆగకూడదని చెప్పి ప్రతి కాలనీకి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి మంచి త్రాగునీరు సౌకర్యం, ప్లస్ 24 గంటల అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఈ 3 విషయాల్లో జాగ్రత్త తీసుకున్నారు. ప్రజలకి అక్కడ అది ఈ రోజు వరకు కూడా అక్కడ కరెంట్ అనేది పోవడం అనేది మనం చూడం. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఈ విషయం బాగా. ఓకే, మీరు ఫ్యాక్ట్ చెప్తున్నారు. బట్ గణాంకాల ప్రకారం చూస్తే 1999లో చంద్రబాబు గారికి వచ్చిన ఓటింగ్ శాతం 74, 2004లో 70, 2009లో 61, 2014లో కొంచెం పెరిగింది 1%, 22, 2019లో 55% పడిపోయింది. సో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది, చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఆయన ఓటింగ్ శాతం. సో ఆయన అంత అభివృద్ధి చేసినట్టయితే ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతూ వస్తుంది? కరెక్ట్. ఓటర్ల మైండ్ సెట్ కూడా ఆయనకు ప్రత్యర్థులు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత మంచి లీడర్కైనా, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చరిత్రలో ఓడిపోయిన సందర్భం ఉంది. కాకపోతే చంద్రబాబుకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది కానీ ఓడిపోలే ఇంతవరకు. అయితే ప్రత్యర్థులు బలంగా ఉండడం, పబ్లిక్ని అక్కడ డైవర్ట్ చేయడం, చంద్రబాబు కనుక అక్కడ గెలవకపోతే అక్కడ ఆయన ప్రత్యర్థి కనుక గెలిస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు అనే అంశాల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం, ఇవన్నీ 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. చంద్రబాబు ఏదైతే తనకు వస్తున్న మెజారిటీ పర్సంటేజ్ని తగ్గించగలిగింది. కానీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈసారి కూడా జిల్లా మొత్తం కూడా కుప్పం మీద, చిత్తూరు జిల్లా మొత్తం కూడా కుప్పం నియోజకవర్గం మీద దృష్టి కేంద్రీకరించి ఈసారి చంద్రబాబును ఓడించాలి అనే సంకేతాలు తీసుకెళ్ళి అక్కడ కుప్పం ప్రజల్లో కూడా ఈ అంశాలు, ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కనుక గెలిపిస్తే మీకు సంక్షేమ అభివృద్ధి పథకాలు మీ గుమ్మం ముందుకే వస్తాయి అనే ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ దీనికి తగ్గట్టుగా అక్కడ ప్రజలు చంద్రబాబు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తనను గెలిపిస్తాయని చెప్పి నమ్మకంగా ప్రజల మీద విశ్వాసంతో ఉన్నారు. కానీ ఈసారి మాత్రం
చంద్రబాబుకి డగ్ ఆఫ్ వార్ అక్కడ ఉండే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. చంద్రబాబు అక్కడ ప్రజలకి మంచినీటి వసతి కల్పించడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి అధికార వర్గాలు అంటున్నాయి. అందుకారణంగానే హంద్రీ నీవా నీళ్లు విడుదల చేశామని చెప్పి జగన్ చెప్పారు. రీసెంట్గా ఆయన వెళ్ళి అక్కడ కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సో హంద్రీ నీవా నీళ్లు కుప్పం ప్రజలకి విడుదల చేయడం వల్ల వైసీపీకి ఏమైనా ఎట్టుండే అవకాశం ఉందా? హంద్రీ నీవా కన్నా ముందు గాలేరు నగరి గురించి మాట్లాడుకోవాలి. గాలేరు నగరి ఈ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో దాన్ని రూపకల్పన చేశారు. మ్యాక్సిమం అది ఎండింగ్ దశకు వచ్చింది. ఆ తర్వాత హంద్రీ నీవా తెర మీదకి వచ్చింది. దాని బ్రాండ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని ఓపెన్ చేసి ఆ నీళ్లు వదలడం, అక్కడ సుమారు 1.5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం, సాగునీటి సమస్యతో పాటు త్రాగునీటి సమస్య కూడా దీని ద్వారా తీరుతుంది అనుకున్నారు. కానీ అంతకుముందే కుప్పం ఎంటైర్ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి త్రాగునీటి సమస్య లేకుండా చూశారు ఆయన. కాస్త కుస్తో సాగునీటి సమస్య ఉండేది, పంటలకు కాస్త ఇబ్బంది అయ్యేది. ఇది 3 కాలాల పంటలకు. హంద్రీ నీవా వచ్చిన తర్వాత ఆ సమస్య కొంచెం ప్రజలకి తీరింది. కాకపోతే అక్కడ భిన్న సంస్కృతుల సమాహారం ఏది కుప్పం నియోజకవర్గం. అందరూ కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉండరు. చాలా వరకు అక్కడ బిజినెస్ చేసుకుంటారు. బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ. నీకు ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు వ్యాపారస్తులు ఎక్కువ. రకరకాల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇటు చెన్నై వెళ్తుంటారు, చెన్నై అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఉంటారు, అక్కడ నుంచి మళ్ళీ అనంతపూర్ వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లా చాలా వరకు కూడా ఒక భిన్నమైన సంస్కృతి ఉంటుంది అక్కడ. ఇక అందరు 100% వ్యవసాయదారులు అంటే అది కూడా కాదు. మళ్ళీ 3 కాలాలు పంట పండుతుంది, అది పండదు. ఒక పంట మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక దానికి వీళ్ళు హంద్రీ నీవా కానీ గాలేరు నగర్ కానీ దోహదం చేస్తాయి. ఏదైతే హంద్రీ నీవా ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తున్నామని చెప్పుకున్న వైఎస్ఆర్సీపీ ఇక దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా సానుకూల దృక్పథం ఈ ఎన్నికల్లో వ్యక్తం చేస్తారనేది మనం ఫలితం వచ్చేదాకా చూడాల్సింది. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుతో ఒక యువకుడు పోటీ పడిపోతున్నారు. ఫస్ట్ టైం అది కూడా కేఆర్జే భరత్. అంతకుముందు మనం చంద్రబాబు పోటీ పడేవారు, చంద్రబాబుతో ఆయన ఓడిపోయేవారు. ఈసారి ఆయన కుటుంబానికి చెందిన కేఆర్జే భరత్ పోటీ పడుతున్నారు. సో ఆయనకి సపోర్ట్గా పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి బిగ్ విగ్స్ అందరూ కూడా, వైఎస్ఆర్సీపీ బిగ్ విగ్స్ అందరూ కూడా కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని చెప్పి కంకణం కట్టుకొని అక్కడే గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా. ఇంతకుముందు నేను చెప్పాను, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుని ఓడించేందుకు దృష్టి కేంద్రీకరించాయి కార్తీక్ అని చెప్పాను. అదే నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పరిస్థితులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ జిల్లా మంత్రిగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగానే పనిచేశారు. ఆయన ఎంత అవకాశం ఉంటే అంత అక్కడ వైఎస్ఆర్సీపీ ఆయన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటారు. రోజా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించింది. ఆమె నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఆవిడ కూడా కుప్పం వెళ్ళి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశాలు చేస్తుంది కూడా ఖచ్చితంగా. ఎంతో కొంత రోజాను చూడడానికి వస్తుంటారు జనాలు, ఏం చెప్తుందో వింటారు. సరే, ఆవిడ మాటలు పోలింగ్ బూత్ దాకా జనాన్ని తీసుకొస్తాయా, ఆవిడ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తే తర్వాత విషయం. మొత్తానికి ఆవిడ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తే కనుక జనాలు వస్తారు. అట్లాగే జిల్లాలో ఇంకా వినూత్నమైన కీలక నాయకులందరూ అందరూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి ఈసారి ఓడించాలి. ఇంతో మీరు అన్నారు చంద్రబాబుకు వ్యతిరేకంగా అభ్యర్థి కేఆర్జే భరత్, వాళ్ళ నాన్న చంద్రమౌళి, అంతకుముందు ఒక రెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు మీద ఓడించాలి అని చెప్పి శాయశక్తిలా ప్రయత్నించిన వాళ్ళే. కానీ అక్కడ ప్రజలు మాత్రం చంద్రబాబు ఒక బ్రాండ్, చంద్రబాబు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే కోణంలో చంద్రబాబుకి అనుకూలంగా పనిచేసిన, అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళే. ఈసారి ఈ విధంగా జిల్లా మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్గా వైనాట్ 175 అంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మాట్లాడితే కుప్పాన్ని కూడా ఆయన ఖాతాలోనే వేసుకున్నారు. అక్కడ ఒక చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అక్కడ కొన్ని ఏళ్ల నుంచి కొన్ని టర్మ్స్గా అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు అన్న విషయాన్ని పక్కన పడేసి ఆ నియోజకవర్గం కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకొని వైనాట్ 175 అంటున్నారు. చూడాలి. ఈసారి ఎలక్షన్స్ మాత్రం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా అక్కడ పోటీ చేస్తున్నాయి. ఫలితం తమకు అనుకూలంగా ఉందని వీళ్ళు చెప్తున్నారు. వైనాట్ 175 జగన్ అంటున్నాడు.
యుద్ధం మాత్రం చాలా హోరాహోరీగా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఖరి ప్రశ్న సార్, మార్పు కోరుకుంటారు ఎవరైనా ప్రజలు? ఎందుకంటే ఇన్ని 20 సంవత్సరాలుగా చూస్తున్నారు, 2 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తున్నారు. వ్యక్తిగతంగా మార్పు ఎందుకు కోరుకోరు ప్రజలు? మార్పు కోరుకుంటే అది చంద్రబాబు గారి రాజకీయ జీవితానికి ఒక చెంపపెట్టుగా భావించే అవకాశం ఉంది కదా. మార్పు అనేది ఎప్పుడు వస్తుందంటే కార్తీక్, ప్రజల ఆశలు నెరవేరని క్రమంలో మార్పు కోరుకుంటారు. ప్రజలకు అన్నీ ఇస్తున్నప్పుడు, అన్నీ అందుతున్నప్పుడు మార్పు సరే సిస్టంలో జరిగిపోతున్నాయి అన్నీ. అంత పెద్దగా ఏమీ విప్లవాత్మక మార్పులు అయితే రావు. ఎప్పుడైతే నాయకుడు నిన్ను నీ నియోజకవర్గాన్ని నెగ్లెక్ట్ చేశారో, వీడికి అవకాశం ఇచ్చి తప్పు చేశామని ఒక రిగ్రెట్ ఫీల్ అవుతారు. అది లేనప్పుడు, అంత సవ్యంగా ఉన్నప్పుడు, పథకాలన్నీ అందుతున్నప్పుడు, అందుబాటులో ఆ నాయకుడు ఉంటున్నప్పుడు, ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ కూడా చంద్రబాబు తీరుస్తున్నప్పుడు మార్పు అనేది అంత త్వరగా కోరుకోరు. ఇప్పటికి కూడా కుప్పం నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చినా చంద్రబాబు షెల్టర్ ఇస్తారు. ఆ విషయం తెలుసా? చాలామంది తెలియదు. ఆ కుప్పం నుంచి 2-3 బస్సులు వేసుకొని ప్రతి వారమో నెలకో ఒక 2-3 బస్సులు వస్తాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బస చేస్తారు హైదరాబాద్లో. వాళ్ళందరికీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టూరిజం ప్లేస్లన్నీ తిప్పించి, ఇక్కడ ఫ్రీ షెల్టర్ ఇచ్చి, ఫ్రీ భోజనం పెట్టించి మళ్ళీ వాళ్ళని తిరిగి పంపిస్తుంటారు. ఓకే, అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. చాలామంది తెలియదు. ఆ కుప్పం నుంచి ఏ ఊరు నుంచి వచ్చినా సరే రావాలనుకున్న వాళ్ళ ముందు లిస్ట్ తెప్పించుకొని వాళ్ళకు ఒక బస్సు అరేంజ్ చేసి, ఏసీ బస్సు అరేంజ్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిదీ ఒక 2 మనుషులు పెట్టి చూపించి మళ్ళీ వాళ్ళని పంపించే కార్యక్రమానికి చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్, కుప్పంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు పాలన ఇష్టపడి, ఆయన చేసిన అభివృద్ధిని ఇష్టపడి మళ్ళీ ఆయన గెలిపించబోతున్నారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.